భద్రాచలం నుంచి తాండూరు వరకు ప్రతి పల్లె నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి మీ సర్ది మీరు కట్టుకొని, మీ బండి మీరు మాట్లాడుకొని తరలి వచ్చిన ముదిరాజ్ యువకులకు, ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం. మాట్లాడినారా? జరసేపుండు అనేక ఊర్లలో మీరు సభకు పోవద్దని చెప్పి హుకుం జారీ చేసిండ్రు. ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు బంద్ చేసిండ్రు. బస్సులు మాట్లాడుకుంటే బస్సులు బంద్ చేసిండ్రు. బస్సులు ఎక్కుతుంటే మీకు ఇల్లు రాదు. బస్సులు ఎక్కుతుంటే మీరు సభకు పోతే పెన్షన్ రాదని, మీరు సభకు పోతే ఇల్లు రాదని, మీరు సభకు పోతే సంఘ భవనాలు రావని బెదిరించిండు. అయినా నీ ఇల్లు లేకపోతే మా బిడ్డ, నీ పెన్షన్ లేకపోతే మానే, నీ అబ్బ జాగిరి కాదు బిడ్డ, నీ ఇంట్లోకెళ్ళిస్తున్నావా? మేము హైదరాబాద్ పోవాల్సిందే, పైరాడ్ గ్రౌండ్లో గర్జించవలసిందే అని చెప్పొచ్చిండు. నిజామాబాద్ రోడ్డు మీద, కరీంనగర్ రోడ్డు మీద, వరంగల్ రోడ్ల మీద బారికేడ్లు పెట్టి బస్సులు రాకుండా చేసి గ్రౌండ్ అంతా నిండిపోయింది. సభ అయిపోయింది. మీరు పోకూడదని చెప్పి కొన్ని వందల బస్సుల్ని ఎక్కడికక్కడ రోడ్ల మీదనే ఆపిండ్రు. గ్రౌండ్కి వచ్చింది పావుల వంతు మాత్రమే. 3 పావులాల జనం ఇవాళ బయటనే ఉన్నారు.